తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అఖండ మెజార్టీతో పవర్లోకి రావడంతో వైసీపీ శ్రేణులు పూర్తిగా ఢీలా పడిపోయాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజమైన అలాంటి ఘోర పరాజయాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. పలు సెగ్మెంట్లలోని గ్రామాల్లో, పట్టణాల్లో వారిని పలకరించేవారు కరువవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, ద్వితీయ శ్రేణి నేతలను, క్యాడర్ని పట్టించుకోలేదట. ఇప్పుడు పవర్ కూడా పోవడంతో ప్రజల నుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందట. దాంతో వారి మనుగడ కోసం కూటమి పార్టీల వైపు చూస్తుంటే అక్కడ నో ఎంట్రీ బోర్డులు పెడుతున్నారంట. అధికారంలో ఉన్నంతకాలం వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేల కంటే జగన్ సలహాదారుల పెత్తనమే ఎక్కువగా నడిచింది. పెద్దిరెడ్డి వంటి మాజీ మంత్రి మినహా పెద్దగా ఎవరి మాట చెల్లుబాటు కాలేదు. ఆ కడుపు మంటతో ప్రజాప్రతినిధులు సొంత నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను పట్టించుకోవడం మాని సొంత ప్రయోజనాలు చూసుకున్నారు. రాష్ట్ర నాయకత్వంతో పాటు నియోజకవర్గ నేతలు, క్యాడర్ను పట్టించుకోలేదు. దాంతో పార్టీ శ్రేణులకు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. అది పలు సెగ్మెంట్లలో భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో బయటకు వస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవన్న ఆలోచనతో వైసీపీ శ్రేణులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక నియోజకవర్గాల్లో ఇప్పుడు వైసీపీ శ్రేణులు కోలుకోలేని స్థితిలో ఉన్నాయట. వైసీపీ నుంచి సర్పంచులు ఉన్నప్పటికీ వారి ప్రభుత్వం ఉన్నప్పుడే గౌరవం లేకుండా పోయింది. సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ అంటూ జగన్ వారినే నమ్ముకున్నారు. పంచాయతీలను పట్టించుకోలేదు. నిధులు ఇవ్వలేదు సరికదా, సర్పంచులకు కనీస మర్యాద దక్కలేదు. దాంతో ప్రజలు సర్పంచులను అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోవడంతో మరింత చులకనయ్యామంటూ స్థానిక సంస్థల ప్రతినిధులు కుమిలిపోతున్నారు. అటు చూస్తే కూటమి శ్రేణులు గ్రామాలు, పట్టణాల్లోనూ యాక్టివ్ అయి పట్టు బిగిస్తున్నాయి. పనుల కోసం తమ పార్టీ నేతల వద్దకు వెళుతున్నారు. పనులు చేయించుకుంటున్నారు. అధికారుల వద్ద కూటమి శ్రేణుల మాటే చెల్లుబాటు అవుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నియోజకవర్గ నాయకత్వం మాటే చెల్లుబాటు అయ్యేది. ఎన్నికల కోడ్ వచ్చేదాకా పలువురు అధికారులు, సిబ్బంది కూడా కూటమి శ్రేణులను చులకనగా చూస్తూ వేధించారు. అలాగని వైసీపీ ద్వితీయ శ్రేణులకు కూడా పెద్దగా విలువ ఇచ్చేవారు కాదు. పూర్తిగా నియోజకవర్గ నాయకత్వం చేతుల్లోనే అధికారులు ఉండేవారు. వారి మాటకే విలువ ఉండేది. ఏ పని కావాలన్నా నియోజకవర్గ నేతల వద్దకు వెళ్లి వైసీపీ శ్రేణులు పనులు చేయించుకునేవారు. ప్రభుత్వం మారిపోవడంతో అధికారులు మాట, రూటు మార్చేశారు. ఇప్పుడంతా కూటమి మాటే చెల్లుబాటు అవుతుంది. దాంతో వైసీపీ శ్రేణుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులంతా ఇప్పుడు మాజీలయ్యారు. వారి వద్దకు వైసీపీ క్యాడర్ వెళ్లకపోతుండడంతో మాజీల ఇళ్లు, శిబిరాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఎమ్మెల్యేల వెంట తిరిగిన వారంతా ఇప్పుడు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. నేతలకు ముఖం చూపడం లేదు. పిలుపు వచ్చినా దరి చేరడం లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటామని చెబుతూ ప్రజల్లో తిరిగే ప్రయత్నము చేస్తున్నారు. పోనీ గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు జనంలో ఉన్నారా అంటే అదీ లేదు. వైసీపీ ప్రభుత్వంలో తన కుటుంబ పెత్తనం కొనసాగించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు ఎమ్మెల్యేగా ఆయన, తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి, రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డిలు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో చక్రం తిప్పారు. ఈసారి కూడా ఆ ముగ్గురు గెలిచారు. అయితే అప్పుడు వారు చేసిన అరాచకాలతో విసిగిపోయిన కూటమి శ్రేణులు వారికి చుక్కలు చూపిస్తున్నాయి. అసలు వారిని నియోజకవర్గాల్లోనే తిరగనీయడం లేదు. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరులో ఎంట్రీ ఇస్తే పెద్ద విధ్వంసమే జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా చోట్ల వైసీపీ అని చెప్పుకోవడానికి ఆ పార్టీ క్యాడర్ భయపడే పరిస్థితి నెలకొందంటున్నారు. వైసీపీ హయాంలో నామినేటెడ్ పదవులు పొందిన వారు ప్రభుత్వం మారిపోవడంతో నైతికంగా రాజీనామా చేశారు. కొందరు రాజీనామాలు చేయకుండా పదవులతో వేలాడారు. వారి పదవులను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సొసైటీలో త్రిసభ్య కమిటీలు, దేవాదాయ కమిటీలు, మార్కెట్ కమిటీలు ఇలా రద్దు చేశారు. కార్పొరేషన్ పదవులు లేకుండా పోయాయి. ఎన్నికలు లేకుండా 5 ఏళ్ల పాటు నామినేటెడ్ పదవుల్లో దర్జా ఒలకబోసిన వైసీపీ నాయకులు పదవులు కోల్పోయారు. ఇలా ఒక్కసారిగా పదవులు కోల్పోవడంతో వైసీపీ వారిలో మరింత నైరాశ్యం నెలకొంది.
ఇలాంటి పరిస్థితుల్లో పలువురు రాజకీయాలకు దూరం ఉంటున్నారు. ఇంకొందరు కూటమి నేతల పంచకు చేరాలని చూస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఇప్పుడు తమ పార్టీలోకి వస్తామంటున్న వారికి కూటమి నేతలు నో ఎంట్రీ బోర్డు పెడుతున్నారు. దూకుడుకి మారుపేరుగా ఉండే మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో ప్రత్యక్షంగా చూపించారు. గత ప్రభుత్వ హయాంలో తాడిపత్రి లాయర్ ఒకరు ప్రభాకర్ రెడ్డి సహా టీడీపీ నేతలపై తెగనోరు పారేసుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు జేసీ ఇంటికెళ్లి మళ్లీ పార్టీలో చేరతానని ప్రాధేయపడితే ఆయన అంగీకరించలేదు. అయినా వినకపోవడంతో ఆయన అనుచరులు యాక్షన్లోకి దిగి సదరు లాయర్ని ఎత్తుకెళ్లి రోడ్డు మీద పడేశారు. ఇలాంటివన్నీ చూస్తూ గత 5 ఏళ్లలో వైసీపీలో తెగ హడావిడి చేసిన నేతలు ఇదేం కర్మరా బాబు అని తలలు పట్టుకుంటున్నారట. తమ అధినేతలు కక్ష సాధింపులు వద్దన్నారు కానీ అలాంటి వారిని దగ్గరకు చేర్చుకోమనలేదని, తాము అనుభవించిన కష్టాలు ఎప్పటికీ మర్చిపోలేమని, అందుకే వారిని దూరం పెడుతున్నామని కూటమి శ్రేణులు అంటున్నాయి. మొత్తానికి అలా తయారైంది వైసీపీ పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.